ఈరోజు ఈ వెబ్‌సైట్‌ని ఏ విధంగా ఎస్‌సిఓ క్రియేట్ జేయాలి? దానికి ఏ ఆప్షన్స్ ఉన్నాయి? సో, ఆ వెబ్‌సైట్ మనం టాప్ తీసుకురావడానికి ఏమేమి ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి? వెబ్‌సైట్‌లో టైప్స్ ఎన్ని? హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఒక ఎస్‌సిఓ గురించి చెప్తున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్‌సిఓ గురించి చెప్తాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీంట్లో ఒక డిజిటల్ మార్కెటింగ్‌లో ఇదొక సర్కిల్ ఉంటుందండి. ఎస్‌సిఓ గాని, సోషల్ మీడియా గాని, పెయిడ్ యాడ్స్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్ గాని ఇట్లా చాలా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఎస్‌సిఓ. ఎస్‌సిఓ అంటే ఏంటి? ఎవరైనా మనం కీవర్డ్ గనుక సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్ గూగుల్‌లో టాప్ రావడానికి చేసేది ఎస్‌సిఓ. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అయితే దీంట్లో వెబ్‌సైట్స్ ఉంటాయండి. ఏముంటాయి? స్టాటిక్, డైనమిక్, ఈ-కామర్స్ ఇట్లా నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ప్రతి వెబ్‌సైట్‌లో ఎస్‌సిఓ 2 రకాలు ఉంటది. ఒకటి సెర్చ్ రిజల్ట్స్ సంబంధించింది. పెయిడ్ సంబంధించింది. పెయిడ్ అనేది కంప్లీట్‌గా మీకు యాడ్స్ అండి ఇలా. ఇలా యాడ్స్ ఉంటాయి. బట్ ఆర్గానిక్ అనేది కంప్లీట్‌గా మ్యాప్ అండ్ సెర్చ్ కీవర్డ్ ద్వారా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శ్రీలాఫ్ట్ వాళ్ళు తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ ప్రొవైడర్స్ ఇన్ కూకట్పల్లి. కొట్టగానే ఇక్కడ చూడండి. శ్రీ ల్యాప్‌టాప్ వాళ్ళు వచ్చింది. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ ప్రొవైడర్ బై ఇది ఒక ఎస్‌సిఓ. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమొచ్చింది? కంప్లీట్‌గా మనకు వచ్చిన ఆప్షన్ వచ్చి ఇది ఈ విధంగా మనకొచ్చింది. సో, కంప్లీట్‌గా ఈ విధంగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే యూజర్ ల్యాప్‌టాప్స్ ఫర్ సేల్ ఇన్ కూకట్పల్లి. ఇప్పుడు ఇలా సెర్చ్ చేసినప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే శ్రీ ల్యాప్‌టాప్ వాళ్ళు వచ్చింది. డిఫరెంట్. మనం మ్యాప్ చూసుకోవచ్చు. ఇక యూజర్ ల్యాప్‌టాప్ ఉంది. డెల్ యూజర్ ల్యాప్‌టాప్ ఫర్ సేల్ ఇన్ కూకట్పల్లి. ఎప్పుడైతే ఇన్ అని మెన్షన్ చేస్తే మనకు కంప్లీట్‌గా చేంజ్ ఉంటది. ఇక మీరు చూసినట్టయితే కంప్లీట్‌గా మీకు ఆప్షన్ ఉంది. కూకట్పల్లి అనే ఆప్షన్ మీకొచ్చేసింది. అలాగే ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్. ఇక్కడ ఏం కొట్టాలి? నియర్ మీ మియాపూర్. ఇలా సెర్చ్ చేసినప్పుడు కూడా మనకు రావాలి. సో, రావడానికి మనం ఏం చేస్తాం? ఎస్‌సిఓ ఎలా క్రియేట్ చేయాలి? ఏ విధంగా మనం వర్క్ చేయాలి అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. వీటన్నిటికి 2 రకాల ఎస్‌సిఓ ఉంటది. ఒకటి వెబ్‌సైట్ ఎస్‌సిఓ ఉంటుంది. ఇంకోటి గూగుల్ మ్యాప్ ఎస్‌సిఓ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 విధాలు చెప్తాను మీకు. ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను క్లియర్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్‌సిఓలో మనకున్నది కంప్లీట్‌గా ఎస్‌సిఓ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్. 2 టెర్మినల్స్ ఉంటాయండి. ఒకటి ఆన్ పేజ్, సెకండ్ వచ్చి ఆఫ్ పేజ్. ఈ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్‌లో ఫస్ట్ టర్మ్ వచ్చి గుర్తుపెట్టుకుంటే ఏ ఎస్‌సిఓలో అయినా మనకు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్‌సిఓ మీనింగ్ తెలియాలి. SEO depends on many factors and algorithms created by search engines. 200 plus factors used by Google to rank a pages. 70% of search users click on organic clicks, means organic links. SEO increase the lead and brand authority. Next one will be SEO take a good time and efforts. ఎందుకంటే మనం ఏదైతే ఎఫర్ట్స్ పెడతామో అది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అయ్యి మనకు ఆ పేజీ బిల్ అయిపోయి మనకు ర్యాంకింగ్ అనేది అవుతుందన్నట్టు. ఇప్పుడు 2 విధాలు చెప్తాను. ఫస్ట్ వచ్చి ఆన్ పేజ్‌లో నేను ఫస్ట్ 3 ఆప్షన్ చెప్తానండి ఫస్ట్. ఆ 3 ఆప్షన్‌లో కంప్లీట్‌గా 4 డివైడ్ అయ్యి అవుతుంది. ఒకటి యూఆర్ఎల్ స్ట్రక్చర్, టైటిల్ ట్యాగ్, మెటా డిస్క్రిప్షన్ అండ్ మెటా కీవర్డ్స్. ఏ వెబ్‌సైట్ అయినా మనకు డివైడెడ్ బై 2 టైప్స్. అంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి స్టాటిక్, ఇంకోటి డైనమిక్ వెబ్‌సైట్. స్టాటిక్ అంటే పేజెస్ ఫిక్స్డ్, కంటెంట్ విల్ బి చేంజ్. హోమ్, అబౌట్ అవన్నీ ఫిక్స్డ్ పేజెస్. అయితే డైనమిక్‌లో ఎవ్రీ డే పేజెస్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్టయితే ల్యాప్‌టాప్ తీసుకోండి. ల్యాప్‌టాప్‌లో నంబర్ ఆఫ్ ల్యాప్‌టాప్‌ని అప్డేట్ చేసుకోవాలి. దానికోసం మనకు అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది ఇక్కడ. అడ్మిన్‌లో యాడ్ ప్రొడక్ట్ క్లిక్ చేసినప్పుడు ఆ ల్యాప్‌టాప్ టైటిల్, వాటి ప్రైస్, కేటగిరీలో ల్యాప్‌టాప్ సేల్, దానికి ఒక డిస్క్రిప్షన్, వీడియో యూఆర్ఎల్, ఎస్‌సిఓ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వీడియో తీసుకుందాం అనుకుంటాను. ఆ వీడియో ఏంటనేది నేను చెప్తా. సో, వీడియోలో ఫస్ట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఈ వీడియో తీసుకోండి. ఈ వీడియోలో ఫస్ట్ మనకు
ఇంపార్టెంట్ వచ్చి ఈ ఆప్షన్. ఈ ఆప్షన్ మనకి ఏముంది, షాకింగ్ డీల్ అండ్ లెనోవో అండ్ హెచ్పి ల్యాప్టాప్. దీనికి టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్ కావాలి. ఫస్ట్ అవి ప్రిపేర్ చేసుకోండి. ఏ విధంగా ఏదైతే మీకు ఉందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా టైటిల్, డిస్క్రిప్షన్ రాశాను. ఇప్పుడు చూడండి, హెచ్పి అండ్ డెల్ హెచ్పి ల్యాప్టాప్ అఫోర్డబుల్ ప్రైస్ అని ఉంది. ఇప్పుడు ఈ కాపీ చేసుకొని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రోడక్ట్ లో ఫస్ట్ ఇది అనేది యోలా స్ట్రక్చర్. యోలా స్ట్రక్చర్ లో ఎలాంటి స్పెషల్ గట్ట యూజ్ చేయొద్దు. అఫోర్డబుల్ ప్రైస్ లేదంటే అఫోర్డబుల్ ప్రైస్ సేల్ ఇన్ కూకట్పల్లి ఇక్కడ యూజ్ చేసుకున్నట్టయితే, ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనం టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ కాపీ చేసుకొని ఇక్కడ మేజర్ గా ఎస్ఈఓ టైటిల్. అయితే ఇక్కడ కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెప్పాను కదా, నో యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేజర్ గా ఎవరైనా కనుక మీరు సెర్చ్ చేసినప్పుడు చూడండి, సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఫర్ సేల్, ఈ కీవర్డ్ ని యూజ్ చేసుకోవాలి. ఎట్లా, ప్రతి టైటిల్ డిస్క్రిప్షన్ లో ఈ ప్లేస్ లో ఇది యూజ్ చేయాలి. సెకండ్ హ్యాండ్ అండ్ యూజ్ ల్యాప్టాప్ ఫర్ సేల్ నియర్ మీ. సో అయిపోయిందా డిస్క్రిప్షన్. సేమ్ కాపీ పేస్ట్. తర్వాత మనకి ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, సేమ్ కామా, ఇక్కడ ఏదైతే ఇచ్చామో గుర్తుపెట్టుకోవాలి, నియర్ మీ టు కేపీహెచ్పి మియాపూర్ ప్రగతి నగర్ అండ్ కూకట్పల్లి. నెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కంప్లీట్ గా వచ్చిన దాంట్లో మన డొమైన్ అవసరం లేదు. సో ఇక్కడ కంప్లీట్ గా ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వడం. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఏదైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నామో ఇక్కడ షార్ట్ పేస్ లో ఎక్కడైతే షార్ట్స్ ఉన్నాయో షార్ట్స్ ఈ పైప్స్ ఇక్కడ తీసేసి వాచ్ క్వశ్చన్ మార్క్ వి ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. సో షార్ట్ వీడియో కాస్త మీకు లాంగ్ వీడియో అయిపోతుంది. సో ఏదైతే మనం షార్ట్ వీడియో క్రియేట్ చేసామో ఆ వీడియో కాస్త మీకు లాంగ్ వీడియో అవుతుంది. సో సింపుల్ గా కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అదే ఇక్కడ ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇది తీసేస్తాం. అయిపోయిన వెంటనే ఇక్కడ ఇమేజ్ కావాలంటే పోస్ట్ చేసుకోవచ్చు, ప్రైస్ పోస్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ప్రైస్ కనుక మీరు మెన్షన్ చేస్తే, లేదంటే మనం ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే ఏదైతే వీడియో ఇక్కడ ఉందో అది ఇక్కడ వీడియో డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, మనకు ఆ వీడియో మనకు ఫుటర్ లో వచ్చేస్తుంది. ఎక్కడైతే మనం లాస్ట్ లో ఇచ్చామో అక్కడ వీడియో అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, లెనోవో అండ్ హెచ్పి ల్యాప్టాప్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ సేల్ ఇన్ కూకట్పల్లి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా హెచ్పి ల్యాప్టాప్ సేల్ ఇన్ కూకట్పల్లి కొట్టినా, బెస్ట్ ప్రైస్, అఫోర్డబుల్ ప్రైస్ ఏది కొట్టినా కానీ మనం వచ్చే విధంగా చూసుకోవాలి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నట్టు. ఇక్కడ మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ వెబ్సైట్ అయినా ఎస్సీఓ ఇంపార్టెంట్. ఎలా సర్చ్ చేస్తారు, ఇప్పుడు ఎవరైనా సర్చ్ చేశారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్కాగ్నిటో సర్చ్ చేస్తున్నా, ఈ సర్చ్ చేసినప్పుడు చూడండి ఫస్ట్ శ్రీ ల్యాప్టాప్ వాళ్ళు వస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే మనం పేజ్ ఇచ్చామో ఆ పేజ్ సంబంధించిన యూఆర్ఎల్ వచ్చేస్తుంది. అంటే మన పేజ్ ఇండెక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఎస్సీఓ టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్ అని ఇస్తున్నాం. టైటిల్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు డొమైన్ అనేది యూఆర్ఎల్ స్ట్రక్చర్ తో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనకు ఉంటుంది, ఇస్ అ టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్, ఆథర్ నేమ్. టైటిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్, టర్నరీ కీవర్డ్. సో డిస్క్రిప్షన్ లో ఇలా ఉంటుంది. సో మీరు చూసుకున్నట్లయితే టైటిల్ చూసుకోవచ్చు. ఒక దాని గురించి ఎగ్జాంపుల్ రాశాను, ఆన్లైన్ మూవీస్, ఫ్రీ ఆన్లైన్ మూవీస్, వాచ్ ఆన్లైన్ మూవీస్. అదే ఇక్కడ ఏం రాశాను నేను, మీరు ఎగ్జాంపుల్ చూసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే మనకు ఉందో ఇక్కడ మనం రాసేస్తాం. ఇక్కడ
సో ప్రతిదీ మనము కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఏదైతే మనం వర్క్ చేస్తున్నాం, ఏవైతే కీ కంటెంట్ ఇస్తున్నాం అనేది కంపల్సరీ మనం చూసుకోవాలి. ఏ వీడియో అయితే మనం చేసామో ఆ వీడియోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. ఆ వీడియో ఎండింగ్ లో ఉంటది. ఇక చూసినట్టయితే మీరు చూసుకోండి. ఇక్కడ ఎన్ని కీవర్డ్స్ వస్తాయంటే షాపింగ్ డీల్స్ ఆన్ లెనోవో హెచ్పి ల్యాప్టాప్స్ ఏదైతే అఫోర్డబుల్ ప్రైస్, అలాగే సెకండ్ హ్యాండ్ అండ్ యూజ్ ల్యాప్టాప్ సేల్స్ నియర్ మీ. అలాగే ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ లొకేషన్ రాస్తే ఇక్కడ మీకు ఈ ఒక్క దాని మీద గుర్తుపెట్టుకోండి. హెచ్పి ల్యాప్టాప్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ ఇన్ కూకట్పల్లి, లెనోవో ల్యాప్టాప్ అఫోర్డబుల్ ప్రైస్ ఇన్ కూకట్పల్లి, సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ లెనోవో ఎట్ అఫోర్డబుల్ ప్రైస్ కూకట్పల్లి, యూజ్డ్ ల్యాప్టాప్స్ ఫర్ సేల్ ఇన్ కూకట్పల్లి, యూజ్డ్ ల్యాప్టాప్ సేల్ ఇన్ నియర్ మీ, సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ సేల్ ఇన్ నియర్ మీ, అండ్ హెచ్పి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ సేల్ నియర్ మీ. ఒక్క టైటిల్ డిస్క్రిప్షన్ లో మనకు నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ వస్తాయి. దిస్ ఈస్ కాల్ ఎస్సీఓ టెక్నిక్. మనం ఒక ఎస్సీఓ చేస్తున్నాం అంటే ఏదో సింపుల్ కాదండి. ఇది కంపల్సరీ ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. ఒక టైటిల్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అది చేసుకున్నట్టయితేనే మీరు సబ్మిట్ చేసుకోవాలి. ఇది మీకున్న రెగ్యులర్ టాస్క్. ఒక వీడియోని ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే కూడా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ నా దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాచ్ క్వశ్చన్ మార్క్ వి ఈజ్ ఈక్వల్. మనం ఏదైతే షార్ట్ కనుక ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇలా వస్తుంది. అయితే ఒక్కటే మనము చేంజ్ చేసుకోవాలి, అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు ఇక్కడ షార్ట్స్ ఇది ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను ఒక డైరెక్ట్ నోట్ ప్యాడ్ లో చూపిస్తాను మీకు. ఇలా ఉంది. ఇక్కడ వచ్చాక ఎక్కడైతే షార్ట్స్ ఇది ఉందో ఇది మొత్తం తీసేయండి. వాచ్ క్వశ్చన్ మార్క్ వి ఈజ్ ఈక్వల్ ఇలా పెట్టేశారు. ఇదే డిఫరెన్స్. ఇది షార్ట్ యూఆర్ఎల్, షార్ట్ యొక్క లాంగ్ యూఆర్ఎల్. మీకు డౌట్ ఉంటే మీరు సింపుల్ అండి, ఎక్కడైనా లాంగ్ యూఆర్ఎల్ ఓపెన్ చేయండి. నేను ఇంకా సింపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాంగ్ యూఆర్ఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేశానా? ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఐడి ఉందో ఐడి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. దట్స్ ఆల్. యువర్ వీడియో విల్ బి ఓపెన్. లాంగ్ వీడియోలో కూడా షార్ట్ యూఆర్ఎల్ ఐడి ఇవ్వచ్చు. ఐడి వచ్చి మనకు 11 క్యారెక్టర్స్ ఉంటాయి. సింపుల్ గా నేను ఒక డైనింగ్ వెబ్సైట్ లో ఏ విధంగా ఎస్ఈఓ చేయాలో మీకు చెప్పానండి. ఇట్లా ఎన్ని రకాల ఎస్ఈఓని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా అయినా మీరు వర్కింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక కంప్లీట్ ఒక వెబ్సైట్ ఒక ఎస్ఈఓ. ఒక డైనమిక్ పేజెస్ కి ఎన్ని రకాలైన కంటెంట్ మనం పోస్ట్ చేసుకుంటా వర్క్ చేసుకోవాలి. ఎక్కడ వీడియో రావట్లంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ వీడియో డిలీట్ అయి ఉండాలి, లేదంటే అన్లిస్ట్ లో ఉండాలి. అప్పుడే వీడియో మీకు డిస్ప్లే కాదు. సో ఈ విధంగా ఎన్ని వీడియోస్ అయినా మీరు రికార్డ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.